హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు థియేటర్స్లో రిలీజ్ అయిన బాహుబలి ది ఎపిక్ సినిమా ఎలా ఉందనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి అంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఎస్ఎస్ రాజమౌళి గారు తెరకెక్కించిన విజువల్ వండర్ బాహుబలి. 10 ఏళ్ల కిందట బాహుబలి ది బిగినింగ్ అంటూ పాన్ ఇండియా సినిమాకి పునాదేసిన డైరెక్టర్ జక్కన్న ప్రేక్షకులకి మాహిష్మతి అనే ఊహా ప్రపంచంలోకి తీసుకెళ్లి సరికొత్త అనుభూతిని అందించారు. 2 ఏళ్ల తర్వాత దాని సీక్వెల్గా బాహుబలి ది కంక్లూజన్ అనే సినిమా తీసి బాక్స్ ఆఫీస్ని షేక్ చేసేశారు. అప్పుడు ఒకే కథని 2 భాగాలుగా తెరకెక్కించి ఒక కొత్త ట్రెండ్కు నాంది పలికారు రాజమౌళి గారు. ఇప్పుడు 2 భాగాలను కలిపి ఒకే సినిమాగా తీసుకొచ్చి ఇంకొక కొత్త ట్రెండ్ని తీసుకొచ్చారు. బాహుబలి 1 అండ్ 2 సినిమాలు కలిపి బాహుబలి ది ఎపిక్ పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మరి జక్కన్న చేసిన ఈ ప్రయత్నం వర్కౌట్ అయిందా లేదా, మరోసారి ఆ మ్యాజిక్ రిపీట్ అయిందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం. బాహుబలి స్టోరీ ఏంటో అందరికీ తెలిసిందే. సినిమా దాదాపుగా 2 పార్ట్స్ కలిపి 5.5 గంటల సేపు ఉంటే దాన్ని 3 గంటల 43 నిమిషాలకి రన్ టైం కింద కట్ చేసి బాహుబలి ది ఎపిక్గా థియేటర్స్లోకి తీసుకొచ్చారు. దాదాపు 2 గంటలు సినిమాని కట్ చేసినా కూడా స్టోరీకి ఎలాంటి ఇబ్బంది లేకుండా, స్క్రీన్ ప్లే ఎక్కడా దెబ్బతినకుండా సరికొత్త అనుభూతి కలిగించడంలో బాహుబలి ది ఎపిక్ ఒక ప్రత్యేక పాత్ర పోషించింది. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అనే ఒక మెయిన్ పాయింట్తో బాహుబలి 1 సినిమాని ముగించి అందరిలోనూ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన రాజమౌళి బాహుబలి 2లో దానికి సమాధానం చెప్పారు. కానీ ఇప్పుడు స్టోరీ అంతా ఒకే సినిమాలో చూపించారు కాబట్టి దానికోసం 2 ఏళ్ళు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. పార్ట్ 1 సినిమాని ఫస్ట్ హాఫ్లో చూపించి పార్ట్ 2ని సెకండ్ హాఫ్గా మార్చారు. తెలిసిన స్టోరీ అయినా కూడా ఒక కొత్త సినిమా చూస్తున్న ఫీలింగ్ కలిగేలాగా అందరినీ మరోసారి మాహిష్మతి ప్రపంచంలోకి తీసుకెళ్లే విధంగా ఎడిటింగ్ చేశారు. స్క్రీన్ ప్లేలో ఎలాంటి మార్పులు చేయకుండా అవసరం లేదనుకున్న సీన్స్ అన్ని తొలగించేశారు. బాహుబలి 1లో పచ్చబొట్టేసిన సాంగు, మనోహరి సాంగ్తో పాటు శివుడు అవంతికల పాత్రల మధ్యన లవ్ ట్రాక్ని డిలీట్ చేసేశారు. బాహుబలి 2లో కూడా కన్నాని ఎదిరించిన పాట ఒకటి, సుబ్బరాజు గారి కామెడీ సీన్స్ కూడా తీసేశారు. అవంతికని వెతుక్కుంటూ శివుడు వెళ్లడంతోనే బాహుబలి అసలు కథ స్టార్ట్ అవుతుంది. అయితే ఆ ఎపిసోడ్ని డిలీట్ చేసిన రాజమౌళి గారు తన వాయిస్ ఓవర్తో సినిమాని నడిపించారు. అలానే లెంతీగా ఉన్న వార్ సీన్స్ కూడా కొన్ని కట్ చేయడంతో స్క్రీన్ ప్లే మరింత వేగంగా క్రిస్పీగా మారిందనిపిస్తుంది. 2 పార్ట్స్లో ఆడియన్స్కి గూస్ బంప్స్ తెప్పించిన సన్నివేశాలు కానీ, ఎమోషన్ సీన్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని బాహుబలి ది ఎపిక్లో ఉండేలా చూసుకున్నారు. బాహుబలి ది ఎపిక్లో ఒక సర్ప్రైజ్ ఉంది. అదేంటంటే ఇంతకుముందు చూడని ఒక కొత్త సీను ఇందుట్లో యాడ్ చేశారు. మహేంద్ర బాహుబలి శివుడు మాహిష్మతి రాజ్యంలోకి అడుగు పెడుతున్నప్పుడు బాహుబలి పాత్రని ఎలివేట్ చేసేలాగా బెజ్జాల దేవ చెప్పే ఓ డైలాగ్ని ఇందుట్లో యాడ్ చేశారు. శివుడు మాహిష్మతిలో అడుగు పెట్టగానే ఏనుగు ఒక్కసారిగా ముందర కాళ్ళు పైకి లేపి బల్లాల దేవుడు కొడుకుని కింద పడేయడం, ఆ సంకేతాలతో మాహిష్మతి ఊపిరి పీల్చుకో, నా కొడుకు వచ్చాడు, బాహుబలి తిరిగి వచ్చాడు అంటూ దేవసేన చెప్పడం థియేటర్లో మంచి ఎలివేషన్ అనిపించింది. ఎప్పట్లాగే రాజమౌళి క్రియేట్ చేసిన ఈ మాహిష్మతి వరల్డ్, దాని చుట్టూ అల్లుకున్న స్టోరీ, అందులో ఉన్న శక్తివంతమైన పాత్రలు, భారీ విజువల్స్, మంచి యాక్షన్ సీన్స్, గూస్ బంప్స్ తెప్పించే బ్యాక్గ్రౌండ్ స్కోరు, ఇవన్నీ బాహుబలి ది ఎపిక్లో మరోసారి ప్రేక్షకుల్ని కట్టిపడేస్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కథలోని సోల్ దెబ్బతినకుండా యాక్షన్స్ని, ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేస్తూ ఒక కొత్త సినిమా చూస్తున్న ఫీలింగ్ కలిగించేలా తీర్చిదిద్దిన రాజమౌళికే ఈ క్రెడిట్ అంతా దక్కుతుందని చెప్పొచ్చు. నటీనటుల విషయానికి వస్తే శివుడు బాహుబలి పాత్రలో ప్రభాస్ గారిని చూడడం అభిమానులకి మంచి కిక్కిచ్చే విషయం. ఈ సినిమా తర్వాత ప్రభాస్ లుక్స్ పూర్తిగా మారిపోయినాయి. మళ్ళీ ఆయన అలాంటి డైనమిక్ లుక్లో కనిపించడం చాలా ఎగ్జైటింగ్గా అనిపిస్తుంది ఫ్యాన్స్కి మాత్రం. ప్రభాస్ని ఎదుర్కొనే బలమైన బల్లాల దేవ పాత్రలో రాణా దగ్గుబాటి గారు కనిపిస్తారు. అదరగొట్టారు కూడా ఆ పాత్రలో. కట్టప్పగా సత్యరాజ్ గారు, శివగామిగా రమ్యకృష్ణ గారు, దేవసేని పాత్రలో అనుష్క గారు, అవంతికగా తమన్నా గారు, బిజ్జల దేవగా నాజర్ గారు, ఇలా వాళ్ళ పాత్రలో వాళ్ళు మంచి నటన చూపించారు. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారు, సినిమాటోగ్రఫీ గారు, అట్లాగే దర్శకుడు రాజమౌళి గారు, వీళ్ళు కూడా ఈ సినిమాకి బాగా పనిచేశారు. ఓవరాల్గా బాహుబలి జ్ఞాపకాల్ని మరోసారి మనం అంతా గుర్తు చేసుకునేలాగా మంచి సౌండింగ్ విజువల్స్తో రాజమౌళి తీసుకొచ్చిన ఈ బాహుబలి ది ఎపిక్ మూవీ ఆడియన్స్కి కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుందనే చెప్పాలి. బిగ్ స్క్రీన్ మీద అదే మ్యాజిక్ని మళ్ళీ క్రియేట్ చేసిన జక్కన్న ఈసారి కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి రిజల్ట్ ఉండబోతుంది. ఈ సినిమా రిలీజ్ టైంలో మన యూట్యూబ్ ఛానల్ లేదు. సో అప్పుడు మనం ఈ సినిమాకి రివ్యూ రేటింగ్ ఇవ్వలేదు. ఫైనల్గా రిలీజ్కి మనకు అవకాశం దక్కింది. ఇది కూడా అదృష్టం అనే చెప్పాలి. ఈ సినిమాకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ రేటింగ్ 3.5/5.
ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇదే వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.